హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను పడుకుంటే మా బాబు ఫోన్ చేసి, బామర్ది మన తుఫాను మన బోర్డు అయితే గొల్లగొల్ల అయిపోయిందిరా, బోర్డు అయితే రారా అన్నాడు. బాగా మనకు దంగతిగా మరి ఎలా పడితే అలా తీసుకెళ్తాం. దాంట్లో దంసబాటు అయితే తీసుకున్నాడు. ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి అయితే మాకు బోట్ అడ్డు ఉంది. ఆ బోట్ అయితే కూడా పక్కకి అయితే వేసేసాము. ఎంతలోనే మన బోటు కూడా జరుపుతాకైతే వెళ్ళాము. మేము నలుగురు వెళ్తే మాకైతే అవ్వలేదు. స్థలానికి వచ్చిన స్వాములు అయితే మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ స్వాములు. జై శ్రీరామ్ అందరికీ. వాళ్ళే లేకపోతే మా బోట్ అసలు తిరగబడేదే కాదు. తిరగబడింది. తర్వాత తోయడానికి కూడా వాళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. చూసారా ఎలా దోస్తున్నాను. నేను ఏదో బాహుబలి అన్నట్టు నేను ఒక్కడిని దోసేద్దాం అనుకుంటే అవ్వలేదు. వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. మా బావ అయితే మన తుఫాన్కి అయితే చూసారా, మా బోట్ అయితే చాలా గుల్ల అయిపోయింది. దాన్ని పైబార్ అయితే వేసుకుని మా బావ అయితే ఇక యుద్ధానికైతే మళ్ళీ రెడీ అయిపోతాడు. బోట్ అయితే నీళ్ళల్లో పడిపోతే ఒకసారి ఇంకా ఇక మా బాగా ఎంతమంది వస్తున్నా సరే ఎంత హార్ట్గా వెళ్తారు. అయితే అలాంటి స్వాములు జై శ్రీరామ్ అయిన స్వామి వాళ్ళు వేసుకున్న మా స్వాములు అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు మాకైతే ఈరోజు. ఇలాంటి హెల్పింగ్ నేచర్ అందరికీ ఉండదబ్బా. జై శ్రీరామ్. ఇలాంటి హెల్పింగ్ నేచర్ ఓన్లీ స్వాములకు మాత్రమే. ఈ స్వామి అయితే ఎక్కడ కెమెరా పడిపోతాడో ముందే పోతున్నాడు. ఇక మా బావ గారు అయితే ఊడిపోతాయి ఇంజిన్ అయితే బిగిస్తానికి అయితే సెట్ చేసి పెట్టాడు. మేమైతే ఇంజిన్ అయితే తీసుకుని వెళ్తున్నాము. చూసారా స్వాములు బోటే కాకుండా ఇంజిన్ కూడా పట్టుకెళ్తాడు. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. కాదంటే జస్ట్ అలా చెయ్యితే వే స్వామి మరి మా బావగారు నేనైతే తీసుకొని పోతామంటే తీసుకెళ్తున్నాను. ఇదైతే మా బావగారిది. చాలా ఇబ్బంది పడిన తుఫాన్కి అయితే చాలా అంటే బాగా గుల్లైపోయింది బోటు. 2 lakhs పెట్టి బోటు కొంటే 1 year వాడకుండానే అది గుల్ల అయిపోయింది. మా తుఫాన్కి అయితే చూసారా ఇన్ని బెండ్లు ఇన్ని బోట్లు మునిగిపోతున్నాయి. కనిపించాయి నీళ్ళలో ఇన్ని బోట్లు కనిపిస్తున్నాయి అందరికి కూడా. అంతే ఫ్రెండ్స్, ఫిషర్మ్యాన్ లైఫ్ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆ పూటకు ఆ పూట అలా పడితేనే చేపలు ఆ పూట గడుపు అలా తింటాం మేము. తోటైతే ఇదిగో విడతారు రవి చూసారా. అయితే తోకైతే బిగిస్తున్నాడు మా బావ. అంత డబుల్ పని చేస్తాడు. ఫస్ట్ అయితే తోక బిగించాడు. అది సెట్ కాకపోతే మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ విప్పి మళ్ళీ వచ్చింది లేట్గా మాట్లాడుతున్నాడు. అంతే మా బావగారు చూసారా డబల్ పని. అంత డబుల్ పని చేస్తాడు మా స్వామి. ఏం చేస్తాడు ఏంటో ఒకసారి తెలియదు. బిగించాలనుకుంటే మళ్ళీ ఇప్పేసాడు. డబుల్ పని పెట్టినప్పుడు మనకు కోపం వచ్చినప్పుడు ఏంటంటే చూసేటప్పుడు చూసుకొని చేయబోయ్ బావగారు అని అంటాము. ఇతడైతే మా చిన్న బావ. తర్వాత వచ్చేసి మేము పెద్ద బావ. ఇడుగుండి మా పెద్ద బావ స్వామి మాల అయితే వేసాడు. ఆంజనేయ స్వామి మాల పూజ అయితే చేసుకుంటాం.